రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి 100 కోట్లు ఖరీదు చేసే వాచ్ల స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నాడు. హర్షారెడ్డి ఇండియాలో దొరకని పటేక్ ఫిలిప్ బ్రిగేడ్ బ్రాండ్స్ వాచెస్ ను విదేశాలలో ఆర్డర్ చేశాడు. ఇండియాలో ఈ బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో హర్షారెడ్డి నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబీన్ అనే స్మగ్లర్ ను కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. హర్ష కోసం ముబీన్ 2 వాచ్లను తెప్పించగా ఒక్కో వాచ్ ధర 1.75 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల ముబీను చెన్నై కస్టమ్స్ అధికారులు స్మగుల్ గూడ్స్ కు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా వాచెస్ కోసం మంత్రి కుమారుడు హవాలా ద్వారా డబ్బు చెల్లించినట్టు తేలింది. ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను కూడా విచారించారు. తాజాగా హర్షకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 4న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా హర్ష ఒంట్లో బాగోలేదని, తనకు డెంగ్యూ వచ్చిందని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా స్మగుల్ గూడ్స్ రూపంలో మొత్తం 100 కోట్లు విలువ చేసే వాచెస్ ను తీసుకువచ్చినట్లు కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.